ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు జనాన్ని చంపేస్తూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని దాడులు సోదాలు చేసినా వాటి దుర్మార్గాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఒంగోలులో జరిగిన ప్రమాదంలో ప్రయాణికులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. 14 మంది ప్రయాణికులు ఆసుపత్రి పాలయ్యారు. ప్రకాశం జిల్లా పామూరు దగ్గర కొండారెడ్డి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడింది. 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ అతివేగం వల్లనే జరిగిందని బాధిత ప్రయాణికులు వాపోతున్నారు. విజయవాడ నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఈ బస్ ప్రమాదానికి గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండారెడ్డి ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి పొద్దుటూరు వెళ్తూ దీంట్లో 14 మంది ప్యాసింజర్స్, క్లీనరు, డ్రైవరు ఉండడం జరిగింది. ఈ అదుపు తప్పి పక్కన సైడ్ మార్జిన్లో బోల్తా పడడం జరిగింది. ఈ బోల్తా ఘటనలో ఈ 14 మంది ప్యాసింజర్లు ఒక 5-6 మందికి చిన్న చిన్న ఇంజరీస్ ఏర్పడ్డాయి. వాళ్ళంతా కూడా 108లో ఫస్ట్ ఎయిడ్ చేసుకుని సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు పోవడం జరిగింది.